వాల్మీకి రామాయణంలో ఎంతో సంక్లిష్టమైన, అలాగే చాలా తరచుగా అపార్థం చేసుకోబడే ఒక కీలకమైన చారిత్రక ఘట్టం గురించి నేరుగా ఈ విశ్లేషణలోకి అడుగుపెడదాం. అప్పటి పరిస్థితులను కేవలం ఒక కథలా కాకుండా ఒక సరికొత్త వ్యూహాత్మక నాయకత్వ కోణంలో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సీతామహాసాధ్వి అరణ్యవాసమనగానే అదొక కఠినమైన శిక్షానో లేక ఒక బాధాకరమైన వదిలివేతానో భావించడం చాలా సాధారణంగా జరిగే పొరపాటు, అవునా? కాని కాస్త లోతుగా ఒక చారిత్రక విశ్లేషణ ప్రకారం చూస్తే రాజ్యవారసులను అలాగే మహారాణిని రక్షించడానికి వేసిన అద్భుతమైన వ్యూహాత్మక రక్షణ కవచమది అని స్పష్టంగా అర్థమవుతుంది. అదెలాగో ఇప్పుడు చూద్దాం. ఈ విశ్లేషణలో మనం ప్రధానంగా 6 కీలక అంశాలను పరిశీలించబోతున్నాం. ప్రాచీన కాలపు నాయకత్వ ధర్మ సంకటం, గర్భవతి అయిన మహారాణి కోరిక, విషపూరిత వాతావరణం ముప్పు, రక్షణ కోసం వ్యూహాత్మక ఏకాంతం, కిరీటం మోసే బాధ్యత మరియు వారసుల నిర్మాణం. ఉత్తరకాండలోని సంఘటనలను ఒక గొప్ప నాయకుడి క్రైసిస్ మేనేజ్మెంట్ కోణంలో ఈ పాయింట్స్ ద్వారా విడమర్చి చూద్దాం. ముందుగా మొదటి అంశానికి వద్దాం. ఒక ప్రాచీన నాయకత్వ ధర్మ సంకటం. అసలు అయోధ్య నాయకుణ్ణి నడిపించిన ఆ మూలతత్వమేమిటో ఇక్కడ ముందుగా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. రామరాజ్యం ఈ పదానికి అసలైన నిర్వచనం ఏమిటో తెలుసా? నాయకత్వం అంటే కేవలం సింహాసనం మీద కూర్చొని సంపూర్ణ అధికారం చెలాయించడం కాదు సుమా. సమాజం పట్ల అత్యున్నత బాధ్యతను నిర్వర్తించడమే నిజమైన రామరాజ్యం. ఆ సింహాసనాన్ని ఒక బాధ్యతాయుతమైన భారంగా శ్రీరాముడు భావించాడు. ఆ తర్వాత ఆయన తీసుకున్న ప్రతి ఒక్క కఠిన నిర్ణయానికి ఇదే పునాది అని మనం ముందుగా గుర్తుంచుకోవాలి. ఇక రెండవ విభాగం గర్భవతి అయిన మహారాణి కోరిక. ఈ మొత్తం చారిత్రక ఘట్టంలో మహారాణి స్వయం నిర్ణయాధికారం ఎలా ఉందో ఇక్కడ చాలా ఆసక్తికరంగా బయటపడుతుంది. ఇక్కడ సీతమ్మవారు స్వయంగా పలికిన మాటలనొక్కసారి నిశితంగా గమనిస్తే, స్వామి, నాకు గంగానది తీరంలోని మునుల ఆశ్రమాలకు వెళ్లి అక్కడ తపస్వినులతో కొంతకాలం గడపాలని ఉంది అని కోరుకున్నారు. అంటే అసలు రాజధానిలో ఈ సంక్షోభం తలెత్తక ముందే ఆ ప్రశాంతమైన అరణ్యాలకు వెళ్లాలనే ఆలోచన స్వయంగా గర్భవతిగా ఉన్న మహారాణి మనసులోనే మొగ్గ తొడిగిందని ఇది చాలా స్పష్టంగా చెబుతోంది. ఇప్పుడు మూడో అంశానికి వద్దాం. విషపూరిత వాతావరణం ముప్పు. భద్రుడు అనే గూఢచారి ద్వారా రాజధానిలో రగులుతున్న ఒక పబ్లిక్ రిలేషన్స్ సంక్షోభం గురించి ఇంటెలిజెన్స్ నెట్వర్క్ తెలుసుకున్నప్పుడు కథనం ఒక్కసారిగా తీవ్రమైన మలుపు తిరుగుతుంది. ఇక్కడ 2 విభిన్న వాతావరణాల మధ్య ఉన్న పోలికను గమనించడం చాలా ముఖ్యం. ఒకవైపు చూస్తేనేమో అయోధ్య రాజభవనం మహారాణి పవిత్రతను ప్రశ్నించే పౌరుల విషపూరితమైన మాటలతో నిండిపోయింది. మరోవైపు చూస్తే మునుల ఆశ్రమాలు సంపూర్ణ ప్రశాంతత, స్వచ్ఛత మరియు సాత్విక వాతావరణానికి నిలయాలు. గర్భవతిగా ఉన్న స్త్రీకి ప్రశాంతత ఎంత అవసరమో మనకు తెలుసు కదా. కాని దురదృష్టవశాత్తు రాజధాని అకస్మాత్తుగా అపారమైన మానసిక విషానికి మూలంగా మారిపోయింది. మరి ఇలాంటప్పుడు ఒక క్రైసిస్ మేనేజ్మెంట్ లేదా సంక్షోభ నిర్వహణ దశలు ఎలా ఉండాలి? ఇక్కడ స్పష్టంగా 3 అడుగులు కనిపిస్తున్నాయి. మొదట, ప్రజల్లో ఉన్న ఆ విషపూరిత భావాన్ని గుర్తించడం. రెండవది, పౌరులందరి నోళ్లు నొక్కడం అసాధ్యమని ప్రాక్టికల్గా గ్రహించడం. ఇక మూడవది, గర్భవతి అయిన మహారాణి మరియు పుట్టబోయే ఆ వారసుల మానసిక ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం. ఒక నిజమైన నాయకుడు ప్రజల్ను కేవలం నిశ్శబ్దంగా ఉండమని శాసించలేడు కదా. కాబట్టి ఈ హానికరమైన వాతావరణం నుండి ఆ దుర్బలమైన లక్ష్యాలను పూర్తిగా దూరం చేయడం ద్వారా ఆ ముప్పును తటస్థీకరించాల్సిన అవసరం అప్పుడే ఏర్పడింది. దీనిని బట్టి మనం తదుపరి విభాగానికి వెళ్దాం. అదే రక్షణ కోసం వ్యూహాత్మక ఏకాంతం. చరిత్రకారులు స్ట్రాటజిక్ ఐసోలేషన్ అని పిలిచే ఒక పద్ధతిని ఆచరణలో ఎలా పెట్టారో ఇక్కడ మనకర్థమవుతుంది. ఒక్కసారి రాజధర్మం నిర్వచనాన్ని పరిశీలిద్దాం. ఇది ఒక రాజు యొక్క అత్యున్నత విధి. రాజ్యం మరియు దానిపై ఆధారపడిన అత్యంత బలహీనమైన వర్గాల అంతిమ భద్రత కోసం తరచుగా తన స్వంత వ్యక్తిగత సంతోషాన్ని తీవ్రమైన వేదనతో త్యాగం చేయడం ఇందులో ఉంటుంది. ఇక్కడ గమనించాల్సిన ఒక ముఖ్య విషయం, దూరం చేయడమనేది ఒక శిక్ష కానే కాదు. సీతమ్మకు ఆరోగ్యకరమైన గర్భధారణకు అవసరమైన ప్రశాంత వాతావరణాన్ని అందించడానికి రూపొందించబడిన అక్షరాలా ఒక రక్షణ కవచమది.
ఈ వ్యూహాన్ని అమలు చేసిన విధానంలోని లాజిస్టిక్స్ని ఒక్కసారి గమనిస్తే అందులో ఎంతో జాగ్రత్తగా అల్లిన ప్రణాళిక కనిపిస్తుంది. మహారాణిని అడవిలో ఎక్కడో అనామకంగా వదిలేలేదండి. లక్ష్మణుని ద్వారా రాజరథంపై అత్యంత సురక్షితంగా తరలించారు. అది తెలియని అరణ్యంలో కాకుండా రాజ్య పొలిమేరల్లో వ్యూహాత్మకంగా ఉంచారు. అన్నింటికంటే ముఖ్యంగా అత్యున్నత మహర్షి అయిన వాల్మీకి సంరక్షణలో నేరుగా అప్పగించారు. గంగానదికి అవతలి ఒడ్డున ఉన్నప్పటికీ నమ్మకమైన ఒక మహర్షి యొక్క ఎలైట్ మరియు సురక్షితమైన సంరక్షణలో మహారాణి ఉండేలా చాలా పక్కాగా ప్లాన్ చేసుకున్నారు. 5వ అంశం కిరీటం మోసే బాధ్యత. ఈ పురాతన వ్యూహాన్ని నిజంగా అర్థం చేసుకోవాలంటే అసలు దీన్ని అమలు చేసిన నాయకుడు భరించిన అపారమైన వ్యక్తిగత మూల్యాన్ని మనం తప్పక పరిశీలించి తీరాలి. ఆ నాయకుడి అచంచలమైన భక్తికి నిదర్శనాలు ఎన్నో ఉన్నాయి. ఆ మహారాజు ఎన్నడూ రెండవ వివాహం చేసుకోలేదు. ప్రజాధర్మం కోసం తన స్వంత సంతోషాన్ని పూర్తిగా వదులుకున్నాడు. అసలు అన్ని రాజకృతువుల సమయంలో తన పక్కన ఉండటానికి ఏకంగా సీతమ్మ యొక్క బంగారు ప్రతిమను తయారు చేయించాడు. ఈ వ్యూహం వెనుక ఉన్న ఆ తీవ్రమైన వేదనను ఇది చాలా స్పష్టంగా ప్రదర్శిస్తోంది. ఆ నాయకుడు ఏమీ ఉదాసీనతతో వ్యవహరించలేదు. తన విధిని నెరవేర్చడానికి హృదయాన్ని ద్రవింపజేసే ఒక గొప్ప వ్యక్తిగత త్యాగం చేశాడు. ఇక చివరిగా 6వ విభాగం వారసుల నిర్మాణం. ఈ క్రైసిస్ మేనేజ్మెంట్ వల్ల వచ్చిన దీర్ఘకాలిక ఫలితాలను పరిశీలిస్తే ఆ పర్యావరణ రక్షణ వ్యూహం అసలు ఎంత అద్భుతమైనదో మనకు స్పష్టంగా రుజువవుతుంది. ఆనాడు తీసుకున్న నిర్ణయం వల్ల వచ్చిన ఫలితాలను బేరేజు వేస్తే చాలా ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ రాజభవనంలోనే ఉండి ఉంటే పరిణామాలు ఎలా ఉండేవో? నిరంతర ప్రజా పరిశీలన, ఆ విషపూరితమైన విమర్శలు మరియు భయంకరమైన రాజకీయ ఒత్తిళ్లకు ఆ వారసులు ఖచ్చితంగా గురయ్యేవారు. కాని వాల్మీకి ఆశ్రమం అనే వాస్తవ వాతావరణంలో పెరగడం వల్ల ఒక గొప్ప మహర్షి చేత పెంచబెడ్డారు. ఎంతో ధర్మబద్ధమైన అత్యుత్తమ యోధులుగా మరియు పండితులుగా అభివృద్ధి చెందారు. రాజధానిలోని ఆ విషపూరిత వాతావరణానికి లవకుశులను పూర్తిగా దూరంగా ఉంచడం ద్వారా వారు అసమానమైన శిక్షణను పొందారు. అలాగే ఆదర్శవంతమైన వారసులుగా ఎదిగారు. వారసులకు వచ్చిన ఈ అద్భుతమైన ఫలితాలను తెలుసుకున్న తర్వాత మన ముందు ఒకే ఒక ఆసక్తికరమైన ప్రశ్న మిగులుతుంది. ఈ నాయకుడు ప్రజా ఒత్తిడికి తలొగ్గిన ఒక సాధారణ భర్తగా నిలుస్తాడా, లేక అంతిమ వ్యక్తిగత త్యాగం ద్వారా తన భవిష్యత్తును సురక్షితం చేసిన ఒక అద్భుతమైన దార్శనికుడుగా నిలుస్తాడా? విశ్లేషణాత్మక కోణాన్ని మార్చడం ద్వారా కేవలం ఒక విషాదంలా కనిపించే సంఘటన ప్రాచీనకాలపు వ్యూహాత్మక నాయకత్వం మరియు వారసత్వ ప్రణాళికలో ఎలా ఒక అద్భుతమైన మాస్టర్ క్లాస్గా రూపాంతరం చెందుతుందో ఈ చారిత్రక విశ్లేషణ మనకు స్పష్టంగా తెలియజేస్తోంది. ఈ లోతైన ఆలోచనతో ఈనాటి మన విశ్లేషణను ముగిస్తాం.